హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింతపండు రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆనియన్, ఒక టమాటో, అలానే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలానే కొంచెం జీలకర్ర, అలానే ఇందులో మిరియాల పౌడర్ వేసుకోవాలండి. నేను అసలు కారం యూస్ చేయను. ఈ పచ్చిమిర్చి మిరియాల పౌడర్తోనే మనకి టేస్ట్ వస్తుంది, కారం అనేది సరిపోతుంది. అలానే పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకోవాలి ముందుగానే. ఇందులో చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అలానే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మెంతులు అలా వేసేసుకుందాము. కొద్దిగా ఒక 4-5 అంతే. చింతపండు మంచిగా ఇలా ముందుగా నానబెట్టుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా మొత్తం అంతా వాటర్ వేసేసుకోవాలి. ఇందులో చింతపండు వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ కూడా వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ రసాన్ని పెట్టేసుకుందాం, ఈ చింతపండు చారుని. దీన్ని బాగా తెరలనివ్వాలండి, ఇలాగా బాగా మసిలిపోవాలన్నమాట. అప్పుడే మనకి చాలా టేస్టీగా అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకొని కాసేపు కాగనిద్దాం చారుని. అంతే అండి, చాలా సింపుల్గా. చూడండి, తాలింపు కోసం ఆయిల్ని వేసేస్తున్నాను. తాలింపు కోసం ఆయిల్ వేసేసి వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. అలానే ఆవాలు, కొద్దిగా చిటపటలాడేటప్పుడు కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర 2 వేసేసాను నేను. అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు మనం ఇందాక కాచుకున్న చారుని ఇందులో వేసేసుకోవాలండి. అంతే. తాలింపులో వేసుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కాగనిస్తే సరిపోతుందండి. వేడి అన్నంలోకి దీని కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ ఉంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.